చెప్పండి. ఆ ఓం శ్రీ సాయి రామ్. సర్వదేవతాతీత స్వరూపుడు వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధక లో స్వామి జన్మదినోత్సవ ఉపన్యాసాల్లో నిన్న పూర్తి చేసుకున్న చోట స్వామి ఏం చెప్పారంటే, మీరు మీ విశ్వాసమును బట్టి, మీ యొక్క ఇష్టమును బట్టి ఏ నామరూపములైనా తీసుకుని మనస్సులో ప్రతిష్ఠింప చేసుకుంటే మీరు ఆత్మ సత్యాన్వేషణ చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆనందము మీ భావమునందే వచ్చింది కానీ బయట నుండి రాలేదు. ఆనందం పొందాలంటే అది బయట నుంచి వచ్చేది కాదు, అంతర్గతం నుంచి మాత్రమే వస్తుంది అని చెప్తూ గోకాకు చెప్పాడు, ఈనాడు సూర్యోదయము సామాన్యమైన సూర్యోదయం గాని సహజమైన సూర్యోదయం గాని కాదు అని. అరుణోదయం ఏమంటే ఆనంద కిరణాలతో చేరింది. అటువంటి అరుణోదయం ఆనందోదయంగా ఉంటున్నది. ఆనందం ఎక్కడి నుంచి అంటే కేవలం మీ భావము నుంచే వచ్చింది కానీ బయట నుంచి రాలేదు. ఈనాడు సాయి పుట్టిన పండుగ అనే ఆనందము మీ హృదయం నుండి పుట్టి వచ్చింది. ఆ హృదయమే ఒక పర్వతం. ఆ పర్వతము నుండి ఆనందం అనే సూర్యుడు పుట్టినాడు. కానీ ఆ ఆనందాన్ని అతిగా అనుభవించుకోవటానికి పూనుకుంటే సూర్యుడు పెరిగే కొలది సూర్యకిరణములు ఎంత బాధ పెడతాయో ఆనందం మితిమీరితే బాధ వస్తుంది. కనుక ఆ ఆనందము కూడాను మితంగానే అనుభవించాలని నేను ఆశిస్తున్నాను. ఈనాటి నుండి మీరు కొన్ని ప్రాపంచిక సంబంధమైన విషయ వాసనలు కొంతవరకు అరికట్టుకొని విశ్వేశ్వర సంబంధమైన ఆనందము అనుభవించాలని కోరుతున్నాను. పూర్తిగా వదులుకోమనలేదు. కొంతవరకు విషయ వాసనలు అరికట్టుకుని మిగతాది విశ్వేశ్వర సంబంధమైన ఆనందం అనుభవించాలని కోరుతున్నాను. మీరు ప్రేమ స్వరూపులు కనుక ఈ ప్రేమ స్వరూపుని లోపల మీ ప్రేమను ఐక్యము చేయాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అరిషడ్ వర్గములపై విజయము సాధించినప్పుడు మనకు ఆనందము చిక్కుతుంది. అరిషడ్ వర్గాల మీద విజయం పొందిన తర్వాతే ఆనందం వస్తుంది. మన ప్రశాంతి నిలయంలో ఏ పర్వదినము జరిగినప్పటికీ ప్రశాంతి పతాకము ఎగురవేయటము సాంప్రదాయం. ఈ ప్రశాంతి పతాకమును ఎగురవేయటంలో ఎంతో అంతరార్థం ఉన్నది. ఇది ప్రతి ఒక్క హృదయానికి కూడాను సంబంధమైనది. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గములపై మనము విజయము సాధించినప్పుడు ఆనందం మనకు చిక్కుతుంది. ఆ ఆనంద సమయములో మనము కొన్ని నియమనిష్టలతో పద్మాసనస్థులమై కూర్చున్నప్పుడు మన హృదయములో ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి చిహ్నమే మన ప్రశాంతి నిలయ పతాక చిహ్నముగా ఉంటున్నది. దాని మధ్యలో వేసిన కమలమే ఆత్మజ్యోతిగా ఉంటున్నది. దానిని మనము వికసింపజేసుకునే ప్రయత్నము కనుక ఏదో ప్రశాంతి నిలయ భవనం పైన మనము జెండా ఎగురవేస్తున్నామనే భావన పెట్టుకోక ప్రతి హృదయ మందిరము కూడాను ఈ ప్రశాంతి పతాకమును ఎగురవేస్తున్నామనే విశ్వాసంతో మీరు ఆ ఆనందమును అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తిరిగి 11 గంటలకు ఆ స్థానములో ప్రతి సంవత్సరము స్వామి జన్మదిన సందర్భంగా చేసే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మీరు ఎవ్వరూ కూడా ఏ విధమైన అలసట పొందక, ఒకరికొకరు నెట్టుకొనక కొంచెం శాంతంగా క్రమశిక్షణను పాటించాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యముగా మన ప్రశాంతి నిలయములో నిశ్శబ్దము ప్రధానమైన క్రమశిక్షణ, పరిశుద్ధము రెండవ క్రమశిక్షణ, మూడవది సహనము. సహనము ఒకటి ఉంటే ఎలాంటి దానినైనా సాధించుకోవడానికి వీలవుతుంది. కనుక మానవ జీవితంలో సహనము అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. కాన అందరూ శాంతంగా అక్కడికి పోయి కూర్చోవలసింది. మరొక విషయం ఏమంటే, ఈ ప్రశాంతి నిలయం మీ భవనము, నాది కాదు. నా భవనము మీ హృదయమే. ఈనాడు మా ఇంటిలో భోజనం చేస్తున్నామనే భావముతో ఇక్కడ చేరిన వారందరూ
ప్రశాంతి నిలయం యొక్క ప్రసాదాన్నే ఈనాడు అందుకోవాలని మీరందరినీ భోజనానికి పిలిచే రీతిగా నేను చెప్తున్నాను. మీ అందరికీ ఎన్ని వేల మంది ఉండినప్పటికీ అందరికీ స్వయముగా నేనే వచ్చి ప్రసాదమును అందిస్తాను. ఇలాంటి ఆనందాన్ని మీరు అందుకోవాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమించి పైకి వెళ్ళి ప్రశాంతి పతాకాన్ని ఎగురవేస్తున్నాను అని 1966 నవంబర్ 23 జన్మదిన సందేశాన్ని ఆ విధంగా ముగించారు. తరువాత క్రమము తప్పక మింట ప్రతిదినంబును భానుడుదయాస్తమయములనందనేలా, క్రమము తప్పక మింట ప్రతిదినంబును భానుడుదయాస్తమయములనందనేలా, గగనంబునకు కాంతి కైసేయుతారలు పగలు మాత్రము దాగు భంగియేలా, క్షణమైన విశ్రాంతి గొనక తాపవనుండు జీవకోటుల బ్రువ వీవనేల, అని శంభు కలకల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల, ప్రకృతిలో నెందు చూచిన భ్రమయేల, భువిని ధన కుల మత జాతి భేదమేల, భువిని ధన కుల మత జాతి భేదమేల, ఎవని ఆనతి నిధి ఎల్ల నిట్లు జరుగును అతడే ఇతడని ఇతడే అతండనుచును సర్వుల కధిపతియనుచు కాంచరయ్యా. దివ్యాత్మ స్వరూపులారా, త్రిగుణ మిళితమైన ఈ ప్రకృతి యందు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ధర్మగ్లాని అధర్మము ప్రబలిపోవడం జరిగినప్పుడు భగవంతుడు అవతారము ధరించి వచ్చి భక్తుల అభీష్టములు నెరవేర్చడం జరుగుతుంది. ఇందు నిమిత్తమై నిరాకారుడైన ఆ పరమాత్ముడు నరాకారమును ధరించునని అనేక పురాణములు బోధిస్తున్నాయి. అవతారముల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే తత్వమును మీరు అర్థము చేసుకుని ఉంటారు. అవతారము అనేది ప్రకృతి వేరు పరమాత్మ వేరు అనే భావముతో చేరినది కాదు, రెండు ఒకటే. దారము లేక వస్త్రము ఎట్లు కాదో ప్రకృతి లేని పరమాత్మ అట్లు జరగదు. అనగా దారము లేకపోతే వస్త్రం ఉండదు, అలాగే ప్రకృతి లేని పరమాత్మ అంటూ ఉండదు. ప్రకృతి పరమాత్మల ఏకత్వమే అవతారముల యొక్క మూలతత్వము. ఇక్కడ ఈ పనిముట్టు ఉండినప్పటికీ అని అక్కడ ఉన్నటువంటి ప్రాణం చూపిస్తూ, ఈ పనిముట్టు యందు చైతన్య శక్తి అనే కరెంటే లేకపోతే అది ఎట్లా వృధానో అట్లే ప్రకృతి అనే పనిముట్టు మాత్రమే ఉండి పరమాత్మ అనే కరెంట్ లేకపోతే అది కూడా అంత నిష్ప్రయోజనమే. లేదా కరెంటు అనే పరమాత్మ ఉండి ప్రకృతి అనే పనిముట్టు లేకపోతే కూడాను మన కర్మలంతా నిరర్థకమే. లోకములో సత్య సూక్తులను అందించే నిమిత్తమై ప్రకృతిని పనిముట్టుగా ఉపయోగించుకుని పరమాత్ముడు మానవాకారమును ధరిస్తూ ఉంటాడు. ప్రతి జన్మకు కర్మ మూల కారణం. ఈ కర్మ అనేది ఎట్టిదో జన్మ కూడాను అట్టిదిగానే ఉంటుంది. కర్మను బట్టి జన్మము అని భారతీయ వాంగ్మయం. అయితే మీరంతా ఇప్పుడు స్వామి జన్మదినోత్సవము జరుపుకోవడం చేత జన్మకు మూల కారణాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ జన్మదినోత్సవం రోజున, అనగా ఇది 67వ సంవత్సరం జన్మదినోత్సవం రోజున ఇస్తున్నటువంటి సందేశం అన్నమాట. దీనిలో ముఖ్యంగా జన్మకు మూల కారణాలు చెప్తున్నాను, తెలుసుకోండి అని చెప్పని అవి చెప్పవలసిన అవసరం ఉన్నదని చెప్తున్నారు. మానవ జన్మకు 5 మూల కారణాలు ఉంటున్నాయి అంటూ 5 మూల కారణాలని మనం రేపటి సందేశంలో చదువుకుందాం. సాయిరామ్.